ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ఐఐటీ మద్రాసు సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రాష్ట్రానికి 118 కోట్ల 75 లక్షల నిధులను విడుదల చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో 3 మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలను ఆధునీకరించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 120వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. వార్తల వివరాలు. అభ్యసనం నిరంతర ప్రక్రియగా సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మద్రాసు ఐఐటీలో నిర్వహించిన అఖిల భారత పరిశోధకుల సమ్మేళనం 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఐఐటీల స్థాపన దార్శనిక నిర్ణయమని చెప్పారు. తొలినాళ్లలో ఐఐటీలో చదివిన వారు మెరుగైన అవకాశాల కోసం మేధోవలస వెళ్లారని అన్నారు. పారిశ్రామిక ఆర్థిక సంస్కరణల తర్వాత పరిశ్రమలు, టెలికమ్యూనికేషన్ రంగాలలో వచ్చిన మార్పులను వివరించారు. భారతీయ విద్యార్థులు గణితం, సైన్స్, ఇంగ్లీష్ అంశాలలో మెరుగైన ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. మద్రాసు ఐఐటీలో 25 నుంచి 30% మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ముఖ్యమంత్రి వివరిస్తూ 65% of Indians have used generative AI compared to 31% globally. This is one indication how Indians are adopting technology in a big way. Quantum computing is coming. If you see 25% of S&P 500 companies have Indian origin board members. And also if you see GCCs, 10 to 15% belongs to Indians. And also over 30,000 CXO level Indian professionals are leading global business functions. అలాగే అమరావతిలో ఐఐటీ మద్రాసు సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా నిలుపుతామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు బాగుందని, యువజన జనాభా భారత్కు ఉపయుక్తంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లి మండలం దివాకరపురం గ్రామంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్యాస్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న రోజుల్లో మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో కూడా రిలయన్స్ సంస్థ గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యేకంగా కరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావడం చూసిన తర్వాత మొదలు పెట్టడం ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాలలో క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో 118 కోట్ల 75 లక్షల నిధులను విడుదల చేసిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నామని, ఏప్రిల్ నెలలో శంకుస్థాపన పనులు చేస్తామన్నారు. వందే భారత్ పథకంలో నర్సాపురం రైల్వే స్టేషన్ను 25 కోట్లు, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను 27 కోట్లు, భీమవరం రైల్వే స్టేషన్ను 32 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, వీటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు వైద్య కళాశాల, ఆంధ్ర మెడికల్ కళాశాల, ఎస్వి మెడికల్ కళాశాలల్లో ఉన్న మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలను ఆధునీకరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద కంటైన్మెంట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో భాగంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 50 ప్రయోగశాలలు ఆధునీకరించనున్నట్లు సహాయ మంత్రి వెల్లడించారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, మతుకుమిల్లి శ్రీభరత్లు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అభివృద్ధిపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఈరోజు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 120వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. టైలరింగ్లో ప్రాథమిక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ శిక్షణలో 75% హాజరు ఉన్నవారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ సచివాలయంలో, నూజివీడు పట్టణంలోని విక్టోరియా టౌన్ హాల్లో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, సూపర్ 6లో ఇచ్చిన హామీలతో పాటు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి నైపుణ్య అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పనకు పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతుందని మంత్రి పేర్కొంటూ, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సూపర్ 6లో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పించడం కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ టైలరింగ్ వృత్తి నేర్పించడమే కాకుండా కమిట్మెంట్ తో, డెడికేషన్ తో నేర్చుకుంటే, అంటే 70% అటెండెన్స్ తో నేర్చుకుంటే గనక వారికి ఉచితంగా ఈ టైలరింగ్ మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం. మన నియోజకవర్గంలో ఇప్పటికి 700 మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపట్టాం. అలాగే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పరిశ్రమలను తీసుకురావడం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 301 మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజావేదిక ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారని చెప్పారు. 9 నెలల్లో ఊహించని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జువైనల్ జస్టిస్ బోర్డులో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రథమ అదనపు న్యాయమూర్తి కెఎం జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తల్లి లక్ష్మణరావు పాల్గొని చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల నుండి రక్షించడం ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నేరస్తులకు కఠినమైన శిక్షలు ఉంటాయని, నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారని, తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష విధించే అవకాశం ఉందన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. ఉపాధి కల్పన పథకంలో భాగంగా ఏలూరు జిల్లాలోని మైనారిటీ వర్గాలైన ముస్లిం, క్రైస్తవ, జైన, సిక్కు, బౌద్ధ మరియు పార్సీ వర్గాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎన్ఎస్ కృపావరం ఈరోజు తెలిపారు. 18 సంవత్సరాల పైబడి వయసు కలిగిన మైనారిటీ అభ్యర్థులు www.qconline.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ఐఐటి మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రాష్ట్రానికి 118,75 లక్షల నిధులను విడుదల చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో 3 మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలను ఆధునీకరించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.